నమస్తే అమ్మా భగవ, నమస్తే దశది. కనకదుర్గ స్ట్రీట్ నుంచి వచ్చావు. మన మంగళవారం భగవాన్ పరమ చైతన్యం ఆ రోజు మన క్లాస్ జరిగింది. ఆ రోజు నాకు భగవాన్ ఆంజనేయ స్వామి సన్నిపాతం తెచ్చినట్టు రెండు చేతులు పెట్టి దీక్ష తీసుకుంటే సత్యలోకాన్ని నాకు పరమలా చేసి అమ్మ భగవాన్ ఆ పరమల ఆశీనులైనారు. పురుషోత్తమ భగవాన్ అరగంట సేపు నాకు ఆ పర్వతం సత్యలోకం పర్వతం చేసి ఆ అనుభూతిని నాకు ఇచ్చారు. నేను భగవాన్తో చాలా ఇదిగా ఉంటాను. నేను ఏదంటే భగవాన్ నాకు చేసేస్తారు. నాతోనే భగవాన్ సర్వదా ఉంటారు. నేను మిరాకిల్స్ చెప్పుకోవడానికి మనకి రోజులు మన జీవితం సరిపోదు. అమ్మా భగవాను అందరినీ చూడాలని, ఈ ప్రపంచం అమ్మా భగవాన్ సంకల్పంతో మారిపోవాలని ఎప్పుడు అమ్మా భగవాన్ ఆశీస్సుతో ఆధారపడాలి. అది మనసులో అమ్మా భగవాన్ చేయాలి. అమ్మా భగవాన్ చేయాలి. పురుషులు అమ్మా భగవాన్ చేయాలి. జై బాబా భగవాన్ జీ. జై బోలో భగవత్ సాక్షాత్కారమ్మ భగవాన్ జీ. జై బోలో భగవత్ సాక్షాత్కారమ్మ భగవాన్ జీ. నమస్తే అమ్మా భగవాన్ భగవాన్ ప్రతి క్షణము అద్భుతాలు చేస్తూ ఉంటారు. ప్రతి వారి జీవితంలో నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. ఈ మధ్య సాక్షాత్కార భగవాన్ దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగింది నేను చెప్తున్నాను. భగవత్ సాక్షాత్కార దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మ భగవానికి పాదప్రణామం చేసుకొని నిలబడ్డాను. నన్ను అమ్మని ఆమె ఎలా ఉన్నావు శాంతమ్మ అని పలకరించారు. బాగున్నానమ్మా అని నేను చెప్పాను. తర్వాత అడిగారు, అమ్మ మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగారు. బాగున్నాడమ్మా అని చెప్పాను. మళ్ళీ అమ్మ అడిగారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగారు. మా అబ్బాయి రెడ్ హ్యాట్ అని ఒక కోర్స్ చేస్తున్నాడమ్మా అని చెప్పారు. చెప్పగానే అమ్మ నేను అడుగుతున్నానే మీ అబ్బాయి ఆ కోర్స్ అవగానే నేను మీ అబ్బాయికి జాబ్ ఇప్పించేస్తాను అని చెప్పారు. తర్వాత భగవాన్ చూసినప్పటికీ భగవాన్ చిరుమందరాసుతో పలకరించారు. భగవాన్కి పాదప్రణామం చేస్తున్నాను. భగవాన్కి నేను ఏమేమో అడగాలని అనుకున్నాను, కానీ భగవాన్ నన్ను ఏమో అడగనివ్వలేదు. బ్లెస్సింగ్స్ ఇచ్చి చెప్పారు, నువ్వు ఒక ఫ్లాట్ అమ్మాలని అనుకుంటున్నావు కదా, నాకైతే ఇప్పుడు ఆ ఫ్లాట్ అమ్మడం ఇష్టం లేదు అని చెప్పారు. చెప్పగానే భగవాన్ మీ ఇష్టమే, మీకు అమ్మడం ఇష్టం లేకపోతే నేను అమ్మను భగవాన్ అనేసి భగవాన్కి నేను చెప్పుకున్నాను. తర్వాత నాకు కూడా ఒక పెద్ద అనుభవం వచ్చింది. ఏంటంటే భగవాన్ మీరు ఈ భూమి మీద సృష్టించారు నన్ను. మీరు ఈ శరీరాన్ని నా స్వధర్మాన్ని చేసే విధంగా నన్ను శరీరాన్ని నడిపిస్తున్నందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు భగవాన్. ప్రతిదీ మీరే చేస్తున్నారు, నా ప్రమేయం ఏమీ లేదు భగవాన్. అంతా మీరే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన అమ్మ భగవాన్ మీకు అనంత కోటి కృతజ్ఞతలు భగవాన్. జై బోలో అంతఃప్రధానమ్మ భగవాన్కి. జై బోలో అంతఃప్రధానమ్మ భగవాన్కి. జై బోలో అంతఃప్రధానమ్మ భగవాన్కి. నమస్తే అమ్మా భగవాన్. నా పేరు అఖిల. నేను చోడవరం నుంచి వచ్చాను. నేను